100 అంటే తెలుసు, 108 అంటే కూడా తెలుసు, కానీ ఈ సైజ్ 0 గోల్ ఏంట్రా బాబు? తెలుసుకుందామా? సో లెట్స్ వెల్కమ్ అద్రయ్ అభి అలాంగ్ విత్ స్టీవ్. చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా. ఎక్కడుంది లైటు? అది పట్టపగలు ఏంటండి కరెంట్ వేస్ట్ చేస్తున్నారు? మనకిచ్చిన థీమ్ ఏంటి? కరెంట్ అఫైర్. అందుకే ఫస్ట్ కరెంట్ వేసా. ఇప్పుడు ఎఫ్ఐఆర్స్ గురించి మాట్లాడతానే. ఆ. చెప్పవే, నీకు ఆ రాజాగాడికి ఏంటి ఎఫ్ఐఆర్? నాకు రాజాగాడికి ఎఫ్ఐఆర్ అబ్బే లేదు. చెప్పవే, చెప్పు. ఆహా, నీకు ఆ పక్కింటి సరోజకు ఏంట్రా ఎఫ్ఐఆర్? హలో, కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ వేసి అఫైర్స్ గురించి మాట్లాడుకోవటం కాదు. కరెంట్ అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏవైతే బ్రేకింగ్ న్యూస్లు ఉంటాయో వాటి గురించి మాట్లాడుకోవాలి. అవునా? మనమే ఎంత కన్ఫ్యూజ్ అయ్యామంటే పాపం ఆడియన్స్ ఎంత కన్ఫ్యూజ్ అవుతారో. అయ్యండి, ఎఫ్ఐఆర్ కి కరెంట్ అఫైర్ కి చిన్న తేడా ఉందండి, అది చెప్పేస్తా. ఇప్పుడు సుధీర్ కి రష్మికి మధ్య మీరందరూ సృష్టించింది ఎఫ్ఐఆర్, కానీ సుధీర్ నాకు అన్నయ్య లాంటి రష్మి చెప్పింది చూసారా, అది కరెంట్ అఫైర్. ఒకప్పుడు చంద్రన్న కంటిన్యూగా స్కిట్లు కొడుతుంటే జడ్జిలకి చంద్రన్నకి మధ్య అందరూ అనుకున్నది అఫైర్, కానీ బాగా చేస్తే తిరుపతి ప్రకాష్ కూడా స్కిట్ ఇస్తాను సిసింద్రి స్కిట్ ఇచ్చారు చూసారా, అది కరెంట్ అఫైర్. సరే, ఇంతకి మేము తీసుకున్న కరెంట్ అఫైర్ ఏంటంటే ప్రతి ఆడవాళ్ళకు ఉండే సమస్యనండి. ఆ సమస్య ఎక్కడో లేదు, మా ఇంట్లోనే ఉంది. అమ్మా స్వీటీ, అమ్మా తొలిసారి మిమ్మల్ని దేకింది మొదలు కదిలాయి మదిలోన శంకరాభరణం పాటలు ఏవేవో పాటలు. అమ్మ రామ్మ బయటికి. నన్ను నిఖిల్ బంగారు కొండ రా అంటేనే వస్తా. పిలువు నాయనా. బంగారు కొండ అని పిలవండి. మీ అమ్మాయి అండి? అవునండి. బాగుంటుందా? చాలా బాగుంటది. ఏ నిఖిల్, ఐఎమ్ సో సెక్సీ స్వీటీ రే. నా సెక్సీ వద్దండి, బంగారు కొండ అంటున్నాను, మళ్ళీ మీరు సెక్సీ అంటారేంటి? ఓకే, ఎనివే బంగారు కొండ దయచేసి బయటకు వచ్చేయండి, మిమ్మల్ని చూడాలని చాలా యాంగ్షియస్ గా ఉన్నాను. అమ్మాయే సన్నగా నవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అబ్బో, గంట జిమ్ముద్ది కింట కుమ్ముద్ది, ఇంకెలా తగ్గిద్ది? రామ్మా బంగారు, రామ్మా బంగారు కొండ. నన్ను చిన్నప్పుడు బంగారు కొండ అనేవాడివి. అలా చిన్నప్పటి నుంచి బంగారు కొండ అనే ఇలా కొండలాగా తయారయ్యావు. వద్దు తల్లి. అమ్మా, పెద్దవాళ్ళు వచ్చారు, వెళ్ళి ఆశీర్వాదం తీసుకో. పెద్దవాళ్ళ కంటే ముందు పేరెంట్స్ ఆశీర్వాదం తీసుకోవాలి. మమ్మీ పట్టుకో. ఇలా కాదు కానీ ఐ హావ్ ఎ టెక్నిక్. అమ్మ తల్లు. అబ్బా మమ్మీ. వద్దే, నేను మమ్మీనే. అవును, సెన్సార్ ప్రాబ్లం. ఇప్పుడు గెస్ట్ల దగ్గర వద్దమ్మా, వాళ్ళు చివరి దాకా ఉండాలమ్మా, అక్కడ వాన లేపే ఉంటుంది మళ్ళీ చెప్పి. ఇక్కడ నుంచి నిఖిల్. అబ్బా, ప్రపంచంలో ఇంత దరిద్రంగా ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళు ఎవరైనా చూసారండి మీరు? మాది 30 మంది ఉండే ఉమ్మడి ఫ్యామిలీ అండి. ముగ్గురే ఉన్నారని చూస్తున్నారా? దీన్ని చూస్తే అర్థం కావట్లేదా ఇదే 27 మందితో సమానం అని? మమ్మీ, మామూలుగా అమ్మాయిలు పెళ్లికి ముందు కరెంటు తీగలాగుంటారు, తర్వాత కరెంటు స్తంభంలో మారుతారు. ఇది ఇప్పుడే కరెంటు స్తంభంలో ఉందంటే పెళ్లి అయితే పెద్ద పవర్ స్టేషన్ అయిద్దని భయం అండి స్వామి. ముద్దు తల్లి. అబ్బో, అది తల్లు. అబ్బో, అమ్మాయి తడితేనే పడతామండి, కొడితే కోమాకే. రష్మి ఆంటీ నన్ను చూసి నవ్వుతుంది. అమ్మాయి ఎందుకమ్మా మా అమ్మాయిని చూసి నమ్మటం నువ్వు? రష్మి ఆంటీ, అందమైన పువ్వు అన్నాక వాడిపోక తప్పదు, అందమైన అమ్మాయి అన్నాక ఆంటీ అవ్వక తప్పదు. మైండ్ ఇట్. మై నేమ్ ఇస్ స్వీటీ, ఐ యామ్ ఆన్ డ్యూటీ. ఇదిగో. ఏంటి మమ్మీ ఇది? బూస్ట్. దేంట్లోకి సరిపోతుంది మమ్మీ, నాకు వరల్డ్ కప్ లో కావాలి. సరిపోద్దా? తీసుకురా. పో తీసారా అమ్మా. ఇది 5వ తరగతి చదివేటప్పుడు 5 అంతస్తుల మేడకు ఓనర్నండి. ఇది పెరిగే కొద్దీ ఆస్తులు తరిగి అంతస్తులు తరిగి ఇప్పుడు అదే మేడకు వాచ్మెన్ గా చేస్తాను. థ్యాంక్ యూ మమ్మీ. కూర్చొని తాగితే కొండలైనా కరుగుతాయి అంటారు. ఇది కరగదా? కూర్చో కూర్చో, ఇక్కడే. తల్లు ఇరిగిపోయింది నాయనో. లే తల్లి, లేమ్మా లే. మామూలు అమ్మాయి కాదండి, గుడికి వెళ్తాము అని చెప్పి రిక్షా అని పిలుస్తుంది. గంటా కూర్చున్నా ఇక్కడే ఉంటది, ఎందుకంటే ఇది ఎక్కలేదు వాడు ఎక్కలేడు. తల్లు
ఎప్పుడు నష్టాల గురించే మాట్లాడతారు తప్ప లాభాల గురించి చెప్పరా? మొన్న పెళ్లికి వెళ్ళినప్పుడు రోటీలు అయిపోయాయంటే ఏం చేశాను? అక్కడ పిండి పెట్టి నేను కూర్చుంటే అన్ని రోటీలు రెడీ అయిపోయాయి. ఆ రుమాల్ రోటీలు నీవేనమ్మా? సో అడ్వాంటేజ్లు కూడా ఉన్నాయి పప్ప. అమ్మో చాలా ఉన్నాయి. బాగా అలసిపోయాను. మమ్మీ నాకు ఇడ్లీలు కావాలి, ఇడ్లీలు తీసుకురావా? ఈ లోపల నేను నిఖిల్ కి సైట్ కొట్టుకుంటా. ఇన్ని ఇడ్లీలు ఎవరైనా తింటారా? ఒక్కదాన్ని తినలేను, మీ ఇద్దరు కూడా పెడతాను రండి. ఇది మీరు తినండి. దీనికంటే గుళ్ళో ప్రసాదం ఎక్కువ పెడతారు కవే. నేను జిమ్ చేసి వస్తాను 5 minutes. ఇంకెన్నాళ్ళు తింటావే ఇక్కడ? అందుకే పెళ్లి కాసేపట్లో పెళ్లి చూపుల వాళ్ళు వస్తున్నారు. నిన్ను ఒక ఇంటి దాన్ని చేసేస్తే మా పేడ వదిలిపోద్ది. మావయ్య గారు అమ్మాయిని పిలిపించండి. బయట ఫుల్ టాకు. అమ్మాయిని చూడటానికి 2 కళ్ళు చాలవంట. 2 కళ్ళు ఏంటి బాబు? ఇక్కడ ఉన్న వాళ్ళందరి కళ్ళు కూడా చాలు దాన్ని చూడటానికి. త్వరగా పిలిపించండి మావయ్య, త్వరగా పిలిపించండి. ఏమే, నువ్వు వెళ్ళి పాపం తీసుకురా, నేను నీళ్లు రెడీ చేసుకుంటా. లే. అమ్మాయిని చూడటానికి 2 కళ్ళు చాలవన్నారు. అందం అనుకున్నాను. వద్దు నాయనా వద్దు. అమ్మ రామ కూర్చోమ్మా. నువ్వు ఇప్పటి నుంచి మా అమ్మాయి బరువు బాధ్యతలు నీ చేతిలో పెడతాను నాయన. బాధ్యతలు పెడితే పెట్టారు కానీ బరువు మాత్రం పెట్ట, మాకు నేను చచ్చిపోతా. అంటే అమ్మాయిని చేసుకోవా? చేసుకుంటాను. ఆ చిట్టి నడుముకి చిన్ని వడ్డాను చేయించండి చాలు. మావయ్య గారు లేవండి. దాని నడుముకు వడ్డానం చేయించాలంటే కొత్త రాజధానికి అయినంత ఖర్చు అయింది బాబు. అయ్యో, అయితే నేను చేసుకోనండి ఈ అమ్మాయిని. ఇంకెవరికైనా ఇచ్చి చేయండి. బాబు నువ్వు కాబట్టి చాలా మంది వస్తారు. బాబు ఈ మధ్య మోడీ గారు ఏదో గ్రామాలను దత్తత తీసుకునే కార్యక్రమం పెట్టారంట. మీకు దండం పెడతా, దీన్ని దత్తత తీసుకోండి. దయచేసి అర్థిస్తూ దీన్ని దత్తత తీసుకోండి. మీకు జన్మ జన్మలకు రుణపడి ఉంటాం. పప్ప మీరు ఎవరిని అర్థించాల్సిన అవసరం లేదు. నా కోసం ఒకరు పుట్టే ఉన్నారు. ఎవరు? నిఖిలా? కోనా గారు. కోనా గారు, నేనేమి నెర జానా కమింగ్. ఎంత టైం పడింది అభి ఇది చేసుకోవడానికి? మేకప్ 1 hour పట్టిందండి. మేకప్ రాంబాబు గారు అండ్ సాయి గారు ఇద్దరు హెల్ప్ చేశారు. రాంబాబు గారు సార్ ఒకసారి స్టేజ్ మీదకి పిలుస్తారు. రాంబాబు గారు చాలా రియలిస్టిక్ గా మేకప్ వేసారు. ఇట్స్ వెరీ నైస్. ఎంతసేపు పట్టింది రాంబాబు గారు? 1 hour పట్టిందా? చాలా బాగుంది మేకప్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో సూపర్. కానీ స్వీటీ మరి టూ మచ్. నిఖిల్ ని రిజెక్ట్ చేసావేంటి నువ్వు? నిఖిల్ చిన్న పిల్లోడు కదా, కోనా గారు అయితే బాగా ఎక్స్పీరియన్స్డ్. నిఖిల్ ఎస్కేప్. సో వెంకట్ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? అంటే చాలా హార్డ్ వర్క్ కనపడింది అండ్ వెరీ పర్ఫెక్ట్ కోఆర్డినేషన్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ గైస్, గుడ్ జాబ్. సో నిఖిల్ మీకు ఈ సైజ్ 0 ట్రెండ్ గురించి మీ అభిప్రాయం? అమేజింగ్ జాబ్. సూపర్ సూపర్. రోజా గారు ఫస్ట్ ఏ గెటప్ లో వస్తావని నేను కూడా చూస్తున్నాను నిఖిల్ పిలవగానే. సో ఇది రాగానే అనుకున్నాను చాలా బాగుంది అనేసి. వెరీ నైస్. నాగ్ బాబు సార్ బాగుంది, చాలా బాగా చేశారు. సూపర్ గా ఉంది.